అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. ఏంటి వేళ కొత్తగా కళ్ళజోడు పెట్టుకుని వచ్చేయండి రాజేష్ అని అనుకోకండి. చలికాలం వచ్చింది కదా, కళ్ళకి కొంచెం ఇన్ఫెక్షన్ ఉంది, దానివల్ల ఈ కళ్ళజోడు పెట్టుకుని మేము ముందుకు రావడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకి వెళ్ళారు. ఎక్కడ తెలంగాణ కోర్టుకి, హైదరాబాద్ కోర్టుకి వెళ్తే వైసీపీ వాళ్ళు ఇచ్చే ఆ ఎలివేషన్ ఒకసారి మీరు చూడండి. ఈయన జూపుడు ప్రభాకర్ గారు సీనియర్ లీడరు, అలాగే దళిత ఉద్యమాల్లో పాల్గొన్న అనుభవం కూడా ఉన్న వ్యక్తి. ఆయన ఏమన్నాడండి, ఇది జగన్ బ్రాండ్, దద్దరిల్లిన తెలంగాణ, జనాన్ని చూసి టీడీపీ కడుపు మంట. ఏంటండి, జగన్ గారు కోర్టుకు వెళ్తేనట తెలంగాణ మొత్తం దద్దరిల్లిందటండి. ఆ జన సునామీని చూసి మేమంతా కూడా కడుపు మంటతో రగిలిపోతున్నామట. అది ఎంతో అనుభవజ్ఞుడైన జూపుడు ప్రభాకర్ గారు మాట్లాడిన మాట. వీడు పిల్లబచ్చాడు, వీడు ఎక్కడ అమెరికాలో ఉంటాడు, ఇలాంటి వాళ్ళు పట్టించుకోకర్లేదు. కానీ కాకపోతే వైసీపీ ఒకే కంటెంట్ క్రియేట్ చేసి అన్ని మీడియా ఛానల్స్ నుంచి అలా ప్రచారం చేసిందంటానికి ఉదాహరణ ఇది. హైదరాబాద్లో జగనన్న సునామీ గుక్కపెట్టి ఏడుస్తున్న పచ్చ మీడియా, సేమ్ అదే తమ్నైల్, మ్యాటర్ కూడా అదే ఉంటుందండి. హైదరాబాద్లో జన సునామీ, సిబిఐ కోర్టుకి జగన్, కేసు కొట్టేసిన జడ్జి అట. ఇది ఇంకా దారుణం. మా కాశ్మీర ప్రసాద్ ఫోటో ఉంది, ఏహా టీవీ, ఇది కూడా వైసీపీదే. హైదరాబాద్లో జగన్ మేనియా, ఓఎన్ఆర్. అంటే మొత్తం ఈ వైసీపీ సోషల్ మీడియా మొత్తం ఒకే కంటెంట్ ఎక్కడో తయారు చేయబడ్డది. మొత్తం వీళ్ళందరికీ అందిస్తే వీళ్ళంతా కూడా విపరీతమైన ప్రచారం చేస్తున్నారు. ఏమని, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే తెలంగాణ దద్దరి వెళ్ళిపోయిందట, జన సునామీ అట. జగన్ గారు ఏం చేసి వచ్చారు? పాకిస్తాన్ తీవ్రవాదులను లేకపోతే పాకిస్తాన్ శత్రు సేనల్ని చీల్చి చెండాడి భారత భూభాగం మీద అడుగుపెట్టాడా? లేదు. ఒలింపిక్స్లోకి వెళ్ళి 10 గోల్డ్ మెడల్ ఏమైనా సాధించాడా? లేదా ప్రపంచ శాంతి బహుమతి ఏమైనా ఇచ్చాడా భారతదేశానికి, మన ఆంధ్రప్రదేశ్కి? ఎందుకు తెలంగాణ దద్దరిల్లిపోద్ది? ఎందుకు జన సునామీ వస్తుంది? దీని వెనకాతలో గండికోట రహస్యం ఉందండి. అదేంటో చూపిస్తాను రండి. ఇది ఒకసారి చూడండి. రూట్ మ్యాప్. అన్న వస్తున్నాడు 20/11/2025 వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ టూర్ షెడ్యూల్. ఇతను ఎక్కడి నుంచి, లోటస్ పాండ్ నుంచి ఈయన ఎలా బయలుదేరుతాడు, ఎలా వెళ్తాడు కోర్టు దాకా అని ముందే షెడ్యూల్ రిలీజ్ చేశారు. ఏమండి, ఆ షెడ్యూల్ రిలీజ్ చేసి అందరూ వైసీపీ సోషల్ మీడియా అందరూ కూడా దీన్ని స్టేటస్లుగా పెట్టేసుకున్నారు. సోషల్ మీడియా మొత్తం ప్రచారం చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు రమ్మంటే ఆయన ఏం కారణం చెప్పేవాడు? బెబ్బెబ్బెబ్బే, నేను కోర్టుకు వస్తే జన సునామీ వచ్చేది, ట్రాఫిక్లు జామ్ అయిపోతాయి, ఆకాశంలో కూడా ఫ్లైట్లన్నీ కూడా జామ్ అయిపోతాయి అని చెప్పాడు కదా. అలా జామ్ అవుతుందో అవదో అని చెప్పి ముందుగా జనాన్ని సమీకరించుకున్నారు. ఆ ప్లాన్ ప్రకారం సమీకరించిన జనాన్ని అది చూపించి, ఇదిగో నేను వస్తే ఇలా మరి జనం మంది వచ్చేస్తారు, ట్రాఫిక్ జామ్ అవుతుంది, కాబట్టి నేను నెక్స్ట్ వాయిదా నుంచి రాను, మీ దిక్కు నుంచి చెప్పుకోండి అని కోర్టులకి వీళ్ళ సవాల్ విసురుతారు. ఏమండి, ఈ కుర్రలు చూడండి, వీళ్ళందరూ కూడా గంజా బ్యాచ్. ఇదంతా రప్ప బ్యాచ్. ఈ బ్యాచ్ని దింపేశారు. ఈ బ్యాచ్ని దింపేసి అక్కడ ఇగో జగన్ అని వస్తే ఇంతమంది జనం వస్తారని చూపిస్తున్నారు. సరే, నిజమే. ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి అంత ఫాలోయింగ్ ఉంటే ఆయన ఆంధ్రాలో గన్నవరం ఎయిర్పోర్ట్లో చాలాసార్లు దిగుతాడు, మరి ఇంతమంది జనం వెళ్ళరా? ఆయన బెంగళూరుకి చాలాసార్లు వెళ్తాడు, మరి బెంగళూరులో ఏదైతే ఆ ప్యాలెస్ దగ్గర లేకపోతే ఎయిర్పోర్ట్ దగ్గర ఎంతమంది జనం ఎందుకు లేరు? ఎందుకండి ఈయన ఇంతకుముందు హైదరాబాద్ చాలాసార్లు వెళ్ళాడు, ఎంతమంది జనం ఎందుకు రాలేదు? ఇప్పుడు ప్లాన్ ప్రకారం జనాన్ని అక్కడికి సమీకరించారు. ఇక ఈ రప్ప బ్యాచ్ కుర్రోళ్ళందరినీ కూడా అక్కడ సమీకరించి ఇదిగో మేము వస్తుంటే ఇంతమంది జనం వచ్చేస్తారు, మేము వాయిదాకి రాలేమంటారు. నెక్స్ట్ నేను ఆల్రెడీ చెప్పాను, నేను వాయిదాకి రాను, జూమ్ లింక్ పంపించండి అన్నాడు ముందు. ఆ తర్వాత నేను వస్తాను, గంట కూర్చుంటే నా గంటలో నా సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోవడానికి కోర్టు వరకే చెప్పాడు ఆయన. ఇప్పుడు ఇదిగో ఈ జనాన్ని చూపించి ఏమంటే దద్దరిల్లిపోతుందా? అయితే ఇదో సినిమాలో ఒక రౌడీ గ్యాంగ్ కూర్చొని ఉంటారండి ఒక చోట. ఆ రౌడీ గ్యాంగ్లో ఒక పిల్ల రౌడీ ఒక అమ్మాయిని ప్రేమిస్తూ ఉంటాడు. ప్రేమిస్తుంటే అమ్మాయి వెళ్తూ ఉంటుంది. అలాగా ఘర్షణ అనుకోండి, వెంకటేష్ గారిది ఘర్షణ. అందులో ఆ పిల్ల రౌడీ గారు అమ్మాయిని వేధిస్తూ ఉంటాడు, నన్ను లవ్ చేయి అని. అమ్మాయి లవ్ చేయకపోతే రే మీరైనా చెప్పండి రా అంటాడు పక్కనున్న ఫ్రెండ్స్లు వేసి అమ్మాయిని కన్విన్స్ చేస్తుంటారు అన్నమాట. ఇప్పుడు ఆయన లవ్ చేయడానికి, ఓయ్ మా ఓడి సంగతి తెలుసా, ఎత్తిని బీరు తెంచకుండా 10 బీర్లు తాగుతాడు అంటాడు ఒకడు.
ఇంకొకడు మా ఓడు గంజాయి కొట్టాడంటే ఆడు కొట్టినంత స్టైల్గా మొత్తం ఈ ధూళిపేట మొత్తంలో ఎవడో కొట్టినంటాడు ఇంకొకడు. మరొకడు ఇంకోటి ఏంటో అలా. అంటే నేరాలను కూడా గొప్పగా చెప్పుకోవటం. ఆ సర్కిల్ అంతే పాపం. వాళ్ళందరూ రౌడీ కుర్రాళ్ళు కాబట్టి వాడు అలా బీర్లు తాగితేనో గంజాయి కొడితేనో లేకపోతే రింగులుగా పొగలు, అదే గ్రేట్నెస్ వాళ్ళకి. లేకపోతే మర్డర్లు చేస్తేనో చైన్ స్నాచింగ్లు చేస్తేనో అదే గొప్ప వాళ్ళకి. కాబట్టి ఆ లక్షణాలనే గొప్ప లక్షణాలుగా ఆ అమ్మాయికి చెప్తూ ఉంటారు వీళ్ళు పక్కన ఉన్న ఫ్రెండ్స్. కాబట్టి నువ్వు మా వాడిని లవ్ చేయి అంటే ఆ సర్కిల్ అంతే పాపం. వాళ్ళు పెరిగిన పద్ధతి, పెరిగిన ప్రాంతం వల్ల వాళ్ళు అలాగే అయిపోయారంటే అర్థం ఉంది. జగన్ గారిని ఈ స్థాయిలో పొగడ్డానికి ఆయన చేసిన గొప్ప ఘనకార్యం ఏంటండి? ప్రజాధనాన్ని దోచుకున్నాడు ఆయన. ప్రజాధనాన్ని దోచుకున్నాడని సిబిఐ వరకు కేసు పెట్టారు. ప్రజలకు చెందాల్సిన డబ్బులు ఆయన దోచుకున్నాడు. ఇక ఇన్ని లక్షల కోట్లు, వేల కోట్లు అని చెప్పి దానికోసం ఆయన్ని కోర్టు పిలిచింది. ఏమయ్యారా, నువ్వు ప్రజాధనాన్ని దోచుకున్నాడు కదా రా అంటే, ఆ వెళ్ళే ఆ అవమానకరమైన సన్నివేశాన్ని కూడా అక్కడ కొంతమంది పెయిడ్ బ్యాచ్ని పెట్టుకుని దానికి జేజేలు కొట్టించుకోవడం ద్వారా అదేదో గొప్ప ఘనకార్యం చేసినట్టు. దూతల్లారా నమస్కారం రా బాబు మీకు. అసలు ఇలాంటి తెలివితేటలు మీకు ఎవరు చెప్తున్నాడో తెలియదు, కానీ నిజంగా ఇది ఒక అవమానకరమైన సంఘటన అండి. జగన్ గారు 6 సంవత్సరాల నుంచి కోర్టుకు వెళ్ళలేదు. కోర్టుకు రాక తప్పదని చెప్పింది కోర్టు. చచ్చినట్టు రావాల్సిందే అని చెప్పింది. చెప్తే ఇక ఏం చేయాలో తెలియక ఉక్కిరి బిక్కిరి పరిస్థితుల్లో పాపం ఆయన వెళ్తున్నాడు కోర్టుకి. నిజానికి ఎవరైనా అయితే ఇది చాలా అవమానకరమైన సంఘటన. కానీ దాన్ని కూడా వీళ్ళు పాజిటివ్గా చేసుకోవడానికి ఈ పెయిడ్ బ్యాచ్ను ఉపయోగించి హైదరాబాద్ వస్తే జన సునామీ వచ్చేసింది. హైదరాబాద్ అంతా దద్దరిల్లిపోయింది. ఏం సాధించారని మీకోసం జనం వచ్చారు. ఆ జనం ఆ కుర్రోళ్ళకి మీరు ఏ గంజా పొట్టలకి తీసుకొచ్చి ఉంటారు, కానీ మరి ఇంతకుముందు ఎప్పుడు ఎందుకు రాలేదు? జగన్ గారు హైదరాబాద్ చాలాసార్లు కేసీఆర్ గారి ఇంటికో లేకపోతే మరో మీటింగ్లకు వెళ్ళినప్పుడు అప్పుడు ఎందుకు రాలేదు ఇంతమంది? అంటే మీరు ప్రజాధనాన్ని దోచుకుంటే, అంటే మా అందరి డబ్బులు దోచుకుంటే దానికోసం కోర్టు మేము ఏ కేసు పెడితే మీకు అనుకూలంగా మేము రావాలా? మేము వస్తామా? ప్రజల బుద్ధున్నోడు ఎవడైనా వస్తాడా? లేదా మీరేమన్నా రాష్ట్రం కోసం కేంద్రంతో పెద్ద పోరాడేసి కేసులు పెట్టించుకుంటే అరే మన రాష్ట్రం కోసం పోరాడాడురా అనుకోవడానికి లేదు. ఈ రాష్ట్రం కోసం మీరు ఏదైనా చేసి ఉంటే, ఈ రాష్ట్ర ప్రజల కోసం మీరు కేసులు ఎరుక్కుంటే దానికి ప్రజలు వచ్చారంటే అర్థం ఉంది. ఈ రాష్ట్ర ప్రజల జేబులు లూటీ చేశారు, వాళ్ళ ఆదాయాన్ని గొల్ల చేశారు. మీరు వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించుకున్నారు. దానికి ఏ ప్రజలు వస్తారండి? దానికి కూడా ప్రజలు వచ్చారని ఈ ప్రమోషన్స్ ఏంటండి బాబు? ఏదో ఫ్లాప్ అయిన సినిమాకి విజయోత్సవ ర్యాలీ చేసినట్టు ఏంటి దరిద్రం మాకు? ఈ దరిద్రాలు చూసిన తర్వాత తలనొప్పి వచ్చేస్తుంది నాకు. ఏట్రో బాబు ఈ ప్రచారాలు ఏంటి? హైదరాబాద్ జగనన్న సునామీ కుక్క పెట్టి ఎడుతున్న పచ్చ మీడియం మేమెందుకు ఎడుతావురా? ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏడడానికి ఏముందిరా బాబు? ఇందులో మీరు ఏడాలి. అరే మా అన్న మీద నీ కేసులున్నా చచ్చినట్టు ఇచ్చే 5 రూపాయల కోసం మేము ఎలా పొగడాల్సి వస్తుందిరా బాబు? ఈ జనాన్ని దోచుకున్న ఈ ఆస్తులు లేకపోతే ఈ ఫ్యాక్టరీలు, ఈ సాక్షి మీడియా కానీ, భారతీయ సిమెంట్స్ కానీ, ఇవన్నీ కూడా మా అన్న ఎలక్షన్లోకి వచ్చి వాళ్ళ నాన్నగారు సీఎం అయిన తర్వాత కట్టారు కాబట్టి అన్ని ఆధారాలతో దొరికేసారు బాబు అని ఏడాలి. కానీ సిగ్గు లేకుండా మళ్ళీ ఈ రివర్స్ ప్రచారం ఏంట్రా బాబు? చూడడానికి సిరాకు వచ్చేస్తుంది. ఇంక ఇది మరీ ఘోరమండి ఇది. కోర్టు అంటే బయట ఉన్న ఈ రప్ప కుర్రోళ్ళని చూసాట కేసు కొట్టేసింది జడ్జి అట. పోనీయమ్మ, అంటే జడ్జి గారిని కానీ బెదిరిస్తున్నారు ఎట్రా బాబు మీరు? ఏమంటే జడ్జి గారు మిమ్మల్ని కూడా రప్ప అంటామని చెప్పి బెదిరించి కేసు కొట్టించాలని ట్రై చేస్తున్నారేంటి? ఆయన 5 సంవత్సరాలు సీఎంగా ఉన్నారు జగన్ గారు. 5 సంవత్సరాలు సీఎంగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం యొక్క ఆశీస్సులు కూడా ఆయనకి పుష్కలంగా ఉన్నాయి. ఒక్క కేసు కూడా పోలేదు ఆయన మీద. ఒక్క కేసు కూడా కొట్టించుకోలేపాడు. అంటే అన్నింటిలో సాక్ష్యాలు ఉన్నాయి, దాన్ని తప్పించుకునే కావదు. కానీ మీ దగ్గర ఉన్న ఇన్ఫ్లుయెన్స్తో, మీ దగ్గర ఉన్న డబ్బుతో సాగనిస్తారు దీన్ని. కానీ దాన్ని కూడా గొప్ప అని చెప్పుకోవడం ఏంటండి? అసలు కనీసం మినిమం సిగ్గేయట్లేదు ఏంటండి వీళ్ళకి? ఆవగింజంత సిగ్గులేదు ఈ వైసీపీ మీడియాకి. దాన్ని ఎంత అలా చెబుతున్నారండి. అమ్మ ఏం చెప్పాలని బాబు. ఉంటానండి, ప్రజలు కూడా అర్థం చేసుకోండి. ఈ తప్పుడు ప్రచారాలను నమ్మకండి. వీళ్ళు నేరాలు చేసి వాటిని కూడా గొప్పగా, వాటిని కూడా ఏదో ఉద్ధరించేసినట్టు, ఈ జాతి మేలు కోసం, ఆంధ్రప్రదేశ్ మేలు కోసమే ఆ నేరాలన్నీ చేసినట్టు, ప్రజలందరూ వాళ్ళ వెనకాల ఉన్నట్టు, వాళ్ళు ఎలాగో ఒక ఫేక్ ప్రచారం చేసుకుని ఆ ఫేక్లోనే బతుకుతున్నారు వాళ్ళు. అందుకే వాళ్ళు 151 నుంచి 11కు పడ్డారు. కానీ ప్రజలు ఇలాంటి ఫేక్ ప్రచారాలను నమ్మద్దు. అది మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ లైవ్కి వచ్చాను.
కళ్ళజోడు పెట్టుకుని మరీ క్షమాపణ కోరుతున్నాను మిమ్మల్ని, ఎందుకంటే ఐ ఇన్ఫెక్షన్ ఉంది నిజంగానే. దానివల్ల నేను ఈ కళ్ళజోడు పెట్టుకుని రావాల్సి వచ్చిందండి. అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్, జై భారత్, జై జై మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జై లోకేష్.